రైట్. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం చూపిస్తుంటే 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నాయి. ఇక మదిరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. నందికొండ, హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఐజా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ ప్రస్తుత జరుగుతున్న ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఏ మేరకు ఫలితాలు సాధిస్తుంది అనేది ప్రధాన చర్చగా చూస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. సో అత్యధిక మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఫలితాలు తమ సాధిస్తుంది అనే దీంట్లో కాంగ్రెస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల దాకా మంచి ప్రదర్శన కనబరిచిన బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. గణనీయంగా తమ పట్టు సాధిస్తామంటూ కూడా పార్టీ నేతలు ఒకంత కాన్ఫిడెంట్గా ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని నిచ్చెనగా వినియోగించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ కూడా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల మానిటరింగ్లో జరుగుతోంది. సాయంత్రానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వస్తుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. 7 కార్పొరేషన్స్లో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్లలో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉంటే అత్యల్పంగా నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే 2,582 వార్డుల్లో 12 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 7 కార్పొరేషన్స్లోని 414 డివిజన్లలో 2 ఏకగ్రీవం అయ్యాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నాయి. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించారు పలువురు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అన్ని పార్టీలు కూడా ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నా ప్రస్తుతం వాళ్ళ భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన నేపథ్యం. సాయంత్రానికల్లో క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది. తాజా ట్రెండ్స్ ప్రకారం అయితే కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నాయి. మదిరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. నందికొండ, హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం ఉంది. చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది.
ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యత కనపరుస్తోంది. ఐజా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల మానిటరింగ్లో జరుగుతోంది. సాయంత్రానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. ఈ నెల 16 మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. ఇక 7 కార్పొరేషన్స్లో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్లలో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉంటే అత్యల్పంగా నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే 2,582 వార్డుల్లో 12 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 7 కార్పొరేషన్లోని 414 డివిజన్లలో 2 ఏకగ్రీవం అయ్యాయి. రైట్, ఇంతకుముందు చూసాం గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్, అలాగే బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి మా సాయి కిరణ్ అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ దగ్గర మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు. మాట్లాడదాం. దిలీప్, చెప్పండి. సో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ అదే రీతిన ప్రస్తుతం ఫలితాలు కూడా ఉంటాయనే ఒక ధీమా వ్యక్తపరుస్తున్న నేపథ్యం. అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు ట్రెండ్స్ చూస్తే కనుక కాంగ్రెస్ అలాగే కొన్ని చోట్ల బీజేపీ ఖచ్చితంగా ఆధిక్యత కనపరుస్తున్న పరిస్థితి ఎలా ఉంది? శిబిరంలో వాతావరణం ఏంటి? అప్డేట్ చెప్పండి. సరే చూసుకోవచ్చు. సో సర్పంచ్ ఎన్నికలు అయితే 40% పైగానే బీఆర్ఎస్ బలపరుచుంటే అభ్యర్థులు గెలిచారని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. సో మొదటిసారి అంటే అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత సింబల్ బీ ఫామ్లతో జరిగినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధికంగా స్థానాలు గెలుస్తాము అనేటువంటి ధీమా అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్లలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలే ఇటు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి అనేటువంటి దాంట్లోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కొంత పట్టణాలలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి కూడా ఓటర్లు ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు అనేటువంటి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా అంటే కాసేపటి క్రితమే ఫలితాలు కోటిగా విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకా కూడా అంటే ఒక 12 గంటల తర్వాత కొంత స్పష్టమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఇంకా వేచి చూడాలి అనేటువంటి దూరంలోనే బీఆర్ఎస్ పార్టీ కనపడుతుంది. సో ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు, వీళ్ళిద్దరు కూడా ఎన్నికల ఫలితాలను మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని అంటే 30% మున్సిపాలిటీలోనే ఎక్కువ స్పష్టమైనటువంటి మెజార్టీ వస్తుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఆయా మున్సిపాలిటీల్లో ఎట్లా వస్తాయి ఫలితాలు అనే దానిపైన వాళ్ళు ఇంకా పరిశీలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మెదక్ జిల్లా పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అరి చెప్పండి దిలీప్. రంగారెడ్డి జిల్లాలో ఆల్రెడీ 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది అనే వార్త కూడా వస్తున్న పరిస్థితి, బోని కొట్టిందనే వార్త కూడా చూస్తున్నాం. అఫ్కోర్స్ ఇంకా నిర్ధారించిన అవసరం ఉంది. అంటే రంగారెడ్డి అంటే సిటీకి అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫలితాలు బీఆర్ఎస్కే ఫెచ్ అవుతాయి అనేది వినిపిస్తూ ఉంటుంది. ఆ దిశగానే ట్రెండ్స్ ఉండబోతున్నాయా? మీరు చెప్తున్నారు మెదక్ మీద పెద్ద ఆశలు పెట్టుకున్నట్టుగా. ఖచ్చితంగా అంటే మున్సిపాలిటీ అభ్యర్థుల విషయంలో అయితే అత్యధికంగా స్థానాలు గెలుస్తాము. సో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అభ్యర్థుల విషయంలో మాత్రం డివిజన్ల వారిగా ఎక్కువ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది అనేటువంటి ధీమాలో ఉంది. సో ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్లో అయితే బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టునటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో రంగారెడ్డి జిల్లాలో కూడా అంటే మున్సిపాలిటీలను కైవసం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తుందా లేదంటే ఆ విషయాన్ని పక్కన పెడితే డివిజన్ల వారిగా అయితే అభ్యర్థులను ఎక్కువగానే గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా అయితే మెదక్ జిల్లా పైన ఆశలు పెట్టుకుంది. మెదక్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. సో 18 మున్సిపాలిటీల్లో 10కి పైగా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని సెలెక్టెడ్ మున్సిపాలిటీల పైన ఎక్కువ దృష్టి పెట్టింది. ఇటు హరీష్ రావు కానీ అలాగే కేటీఆర్ కానీ సెలెక్టెడ్ మున్సిపాలిటీలోనే ప్రచారం చేశారు. ఆయా మున్సిపాలిటీల అభ్యర్థుల విజయం కోసం కష్టపడి
కష్టపడ్డారు, పనిచేశారు. అలాగే అక్కడ ఎవరైతే ఈ సమన్వయకర్తలు ఉన్నారో అక్కడ బలంగా ఉన్నటువంటి సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు టార్గెట్ 30 నుంచి 40 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మున్సిపాలిటీలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ యొక్క మున్సిపాలిటీలలో వస్తున్నటువంటి రిజల్ట్లను ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ యొక్క రిజల్ట్స్ పైన కొంత 12 గంటల వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాతనే ఆ పార్టీ నేతలు కూడా స్పందించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఏవైతే ఈ రిజల్ట్స్ వస్తున్నాయి ఈ రిజల్ట్స్ అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్ రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.